హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ గురు లింగం ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం నేర్చుకోబోయే టాపిక్ వచ్చేసి మన మొబైల్లో చాలా యాడ్స్ అనేటివి వస్తుంటాయి. అంటే మనం ఏదైనా యాప్ని ఇన్స్టాల్ చేసినప్పుడు కానీ ఏదైనా యాప్ని ఓపెన్ చేసినప్పుడు కానీ కొన్ని యాడ్స్ అనేటివి ఎక్కువగా వస్తుంటాయి. ఆ యాడ్స్ వల్ల ఏంటంటే మన మొబైల్లో వైరస్ కూడా ఎక్కువగా అవుతుందన్నమాట. సో అలాంటి యాడ్స్ని డిజేబుల్ చేయాలంటే ఎలా అని చెప్పేసి ఈ వీడియోలో నేర్చుకుందాం ఫ్రెండ్స్. సో దానికంటే ముందు మీరు ఇంతవరకు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడు మీకు ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అని చెప్పేసి ఒక బటన్ కనిపిస్తుంది. సో దాన్ని ఒకసారి క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇస్తే మీకు బెల్ ఐకాన్ వస్తుంది. దాన్ని ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినట్లయితే మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోయినట్లు. సో సబ్స్క్రైబ్ అయితే ఏంటంటే నేను ఏ లేటెస్ట్ అప్డేట్ తెచ్చినా డైరెక్ట్గా మీ మెయిల్లోకి వస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో మన టాపిక్లోకి వెళ్ళాలంటే ఏం లేదు, జస్ట్ మీ సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. సో నా సెట్టింగ్స్ అనేవి ఓపెన్ చేస్తున్నాను. సో సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇట్లా కిందికి స్క్రాల్ డౌన్ చేస్తే మీకు అకౌంట్స్లో గూగుల్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. కొన్ని మొబైల్లో ఏంటంటే అకౌంట్స్లో ఓపెన్ చేస్తే గూగుల్ వస్తుంది. అండ్ నాకు ఇక్కడ డైరెక్ట్గా వచ్చింది. సో ఇక్కడ నేను డైరెక్ట్గా గూగుల్ ఓపెన్ చేశాను. సో గూగుల్ ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసిన తర్వాత పర్సనల్ ఇన్ఫో అండ్ ప్రైవసీ అని చెప్పేసి ఇక్కడ ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో దాని పైన ఒకసారి క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇస్తే మీకు ఇట్లా పేజ్ వస్తుంది. సో దాన్ని కిందికి స్క్రాల్ డౌన్ చేయండి. స్క్రాల్ డౌన్ చేస్తే మీకు ఇక్కడ యాడ్ సెట్టింగ్స్ అని చెప్పేసి ఉంది కదా. సో యాడ్ సెట్టింగ్స్ పైన క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇస్తే ఇది మిమ్మల్ని ఏదో బ్రౌజర్ అడుగుతుంది. సో నేను ఏదో బ్రౌజర్కి క్లిక్ ఇచ్చేసాను. సో మీరు కూడా క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇస్తే ఆ బ్రౌజర్ ఇలా ఓపెన్ అవుతుంది. సో బ్రౌజర్లో ఇలా ఓపెన్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే సింపుల్గా ఇట్లా కిందికి స్క్రాల్ డౌన్ చేయండి. అండ్ ఇక్కడ యాడ్స్ పర్సనలైజేషన్ అని చెప్పి ఉంది కదా. సో దీన్ని ఆఫ్ చేసేయండి. సో ఆఫ్ చేస్తే మీకు ఇట్లా పర్మిషన్ అంటే ఇట్లా ఒక పేజ్ వస్తుంది. సో దీనిపైన టర్న్ ఆఫ్ అని చెప్పి కింద కనిపిస్తుంది కదా. సో టర్న్ ఆఫ్ చేయండి. సో టర్న్ ఆఫ్ చేస్తే మీకు ఇలా వస్తుంది. సో గాట్ ఇట్ అని చెప్పేసి ఇచ్చేయండి. సో ఇచ్చినట్లయితే మీకు ఇక్కడ యాడ్స్ అనేవి ఆఫ్ అయిపోయాయి. సో ఫ్రెండ్స్, ఇప్పటి నుండి ఇక మీ మొబైల్లో కూడా ఇలా చేస్తే యాడ్స్ అనేవి రావు. అంటే మీరు ఏ కొత్త యాప్ డౌన్లోడ్ చేసినా కానీ మీరు ఏ యాప్ ఓపెన్ చేసినా కానీ యాడ్స్ వస్తాయి కదా. సో యాడ్స్ అనేటివి ఇక బంద్ అయిపోతాయి అన్నమాట. సో మీ మొబైల్ కూడా వైరస్ లేకుండా ఉంటుంది. సో అంటే వైరస్ ఆల్రెడీ వైరస్ ఉంటే ఉంటుందన్నమాట. అలాగే కాకపోతే కొత్తగా వైరస్ అనేది రాదు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.